అర్ధరాత్రి అయింది, అర్ధరాత్రి అయిపోయింది, నన్ను చాలా దెబ్బలు కొట్టేశారు, ఇప్పుడు ఎందుకులే రేపు చూద్దాం అనట్లా అర్ధరాత్రి అయినా ఎన్ని దెబ్బలు కొట్టేసినా బాధ ఉన్నా సరే మీకు వాక్యం చెప్పాలంటున్నాడు, వాక్యం బందీన పడకూడదు అంటున్నాడు. ఎంత అద్భుతమైన సంగతి ఇది. కాబట్టి ప్రేమ వల్లరా వాక్యాన్ని బోధించే విషయంలో వాళ్ళంతా తెగువ ఆసక్తి కలిగి ఉంటే మరి వినే విషయంలో మనం అంత అశ్రద్ధగా ఉంటే ఎలాగా? కాబట్టి వాక్యం విషయంలో ఎవరు సత్యం చెప్తున్నా సరే చక్కగా కూర్చుని విని రాసుకుని అనేక మంది హృదయాలు ఇది చేరవేసే ప్రయత్నం చేయాలి, అనేకులకు షేర్ చేసే ప్రయత్నం చేయాలి. అంతేగాని వాళ్ళు ఏదో చెప్పుకుంటారులే, వాళ్ళకి నచ్చిన వాళ్ళు చెప్పుకుంటారులే, ఏదో ఎడుతారులే అన్నట్టుంటే దేవుడు చాలా బాధపడతాడు. ఒక్కసారి ఆయన బాధపడ్డాడంటే మీ విషయంలో అది మీకు చాలా ప్రమాదం. అశ్రద్ధగా ఉండకండి, వాక్యం దగ్గర అశ్రద్ధగా ఉండకండి. శ్రద్ధ కలిగి వాక్యాన్ని వినండి, శ్రద్ధ కలిగి అనేకులకు షేర్ చేయండి, అనేకుల్ని సత్యంలో బలపరిచే ప్రయత్నం చేయండి. పౌలు గారు అనే దెబ్బలు తినేసి కూడా అన్ని ఇబ్బందిగా పరిస్థితులు ఉండి కూడా అర్ధరాత్రి వేళ పాటలు పాడడం, వాళ్ళందరికీ రక్షణ స్వార్థను ప్రకటించడం, ముఖ్యంగా చెరసాల నాయకుడు ఇంటి వారికి రక్షణ స్వార్థను ప్రకటిస్తూనే వాక్యాన్ని బోధిస్తున్నాడట. ఆ తర్వాత బాప్తిస్మం ఇస్తాడు. చాలా అద్భుతమైన ఘట్టమని చెప్పాలి. అంటే ఎలాంటి టైం అయినా అవగాక నిద్ర లేదు, ఏమీ లేదు, కానీ వాక్యం చెప్పాలని ఆలోచన ఉన్నాడు, వాక్యం బోధిస్తున్నాడు. అది ఎంత అద్భుతమైన తెగింపు కలిగి ఉన్నాడు ఆయన. మరి అలాంటి ఆసక్తి మళ్ళీ ఎందుకు కనబడట్లేదు? కనబడాలి, ఇక మీదట ఖచ్చితంగా ఆయన కోసం నిలబడాలి.